మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాలం శుభోచనం చూస్తున్న దేవుని ప్రియులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి గల నామమున ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ దైవ దీవెనలు కలుగునుగాక. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఈరోజు యేసయ్య మీ పనిపాటులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మేలుతో మీ హృదయాలు తృప్తిపరచునుగాక. ఆమేన్. ఈరోజు శుభోచన కొరకు కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 6వ వాక్యాన్ని మనం శుభోచనంగా తీసుకుందాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవుడి మాటలు దీవించునుగాక. మరొకసారి చదువుతున్నానండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సందేశం, ఈ శుభ సందేశం, శుభోచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మనం ఆరాధించే దేవుడు నీతి క్రియలు జరిగించేవాడు. అంత మాత్రమే కాదు, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చువాడు. ఈ రోజులో బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన బాధ. కొంతమందికి అప్పుల బాధ, కొంతమందికి ఆర్థిక పరిస్థితుల గురించిన బాధ, కొంతమందికి అనారోగ్యపరమైన బాధ, కొంతమంది కుటుంబ సమస్యలనే బాధ, పిల్లలకి చదువుల మీద బాధ, భవిష్యత్తును గురించిన బాధ, యవనస్తులకి, పెళ్ళి కానోళ్ళకి పెళ్ళి ఎప్పుడైద్దా అనే బాధ, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారనే బాధ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక బాధ, ఈ రోజుల్లో ఏదో ఒక బాధ. ఎవరికి తోచిన బాధతో వారు బాధపడుతూనే ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు ఈ ఉదయకాలం ఏ బాధతో ఉన్నారో యెహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చువాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షమై న్యాయం తీరుస్తున్నాడు. ఈరోజు ఏ బాధల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావో, ఈరోజు ఆయన నీకు న్యాయము తీర్చునుగాక. దేవుని వాక్యంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు. చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన నీ ఆపదలన్నిట్లో నుంచి, నీ బాధలన్నిట్లో నుంచి నిన్ను విడిపించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలండి ఐగుప్తులో ఫరో చేతి క్రింద కఠినమైన బానిసత్వం, బానిస బ్రతుకు అనే బాధలో నలిగిపోయారు. అది భయంకరమైన బాధ, ఎంతో భయంకరమైన బాధలో నలిగిపోయారు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు. ఆ బాధలన్నిటిలో నుంచి వారిని విడిపించుట కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి మధ్యలోకి దిగివచ్చి వారి ప్రార్థన ఆలకించి వారికి గొప్ప విడుదల దయచేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ ఉదయకాలం ఏ బాధలతో ఉన్నారో మీ బాధలన్నింటిలో నుంచి మీకు న్యాయం తీర్చి మిమ్మల్ని విడిపించుట కొరకై 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు గొప్ప విజయాన్ని, విడుదలను దయచేశాడు. యేసు ప్రభువును కానీ మీ హృదయంలో చేర్చుకొని, యేసు ప్రభా, నా కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నారని విశ్వాసముతో యేసయ్యని మీ హృదయంలో చేర్చుకుంటే ఆయన బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చు దేవుడుగా ఈరోజు మీ జీవితంలో ఆయన న్యాయం తీర్చునుగాక, మీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హన్నా పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలు ఎంత బాధపడిందో. ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే భయంకరమైన నింద అది, భయంకరమైన విమర్శ అది, భయంకరమైన బాధ అది, తట్టుకోలేని బాధ. ఈ రోజుల్లో కూడా అండి ఆ తల్లిదండ్రులు పాపం సంతోషంగా ఉండలేరు. ఆ పిల్లలు లేని తల్లిదండ్రులు చూడండి, వారి జీవితంలో ఎక్కడ నెమ్మదిగా ఉండలేరు, ఎక్కడ సంతోషంగా ఉండలేరు. అయితే ఈ హన్నా తన బాధలో దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది,
దేవుని మందిరంలో, షిలోహు మందిరంలోకి వచ్చి తన బాధంతా దేవునికి తెలియపరిచి, నీతిగల న్యాయాధిపతి అయిన యేసయ్య, బాధింపబడు వారికి న్యాయము తీర్చు దేవుడైన యేసయ్య హన్నా మొర ఆలకించి తన బాధకు విముక్తి కలుగజేసిన వాడు, ఇదిగో ఈ ఉదయకాలం నువ్వే బాధలో ఉన్నావో ఆయన నీకు సహాయం చేసి నీ బాధలన్నిటిలో నీకు న్యాయము తీర్చునుగాక. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గురించి వినిందండి. 12 సంవత్సరాలు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలబడి తనకున్నదంతా ఖర్చు పెట్టుకొని, తనకున్నదంతా వ్యయం చేసుకొని కదండి, మరింత సంకటపడిన, ఎంత బాధలో ఉందో, ఎంత సమస్యలో ఉందో. ఒకరోజు ఆమె యేసు ప్రభు గురించి వినిందండి. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకున్న నేను బాగుపడతానని విని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి వెనకాల నుంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. అంతే, 12 సంవత్సరాల నుంచి తనకున్న బాధ అంతా కూడా ఒక్క సెకండ్లోనే యేసయ్యలో నుంచి ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. ఆమె రక్తధార కట్టెను, ఆమెకు పరిపూర్ణమైన స్వస్థత కలిగెను. ఆమె బాధ నుంచి ఆమెకు విడుదల కలిగింది. యెహోవా నీతి క్రియలను జరిగించచ్చు, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చువాడు. ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో, అనారోగ్యమా నీ బాధ, ఆర్థిక స్థితిగతుల నీ బాధ. ప్రవక్తల దినాల్లో ఎలీషా ప్రవక్త దగ్గర ఒక ప్రవక్త ఉండేవాడు. ఎలీషా యొక్క శిష్యుడు చనిపోయాడండి. చాలా అప్పులు చేసి చనిపోయాడు. చాలా, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అప్పులు చేసి చనిపోయాడు. ఈ రోజులో చాలా కుటుంబాల్లో ఎన్నో అప్పులు, తట్టుకోలేని అప్పుల బాధ. ప్రవక్త పిల్లల్ని అప్పుల వాడు వచ్చి వాడు బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతుంటే ఈ ప్రవక్త శిష్యుని భార్య ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుంది. అయ్యా దిక్కు లేదు. ప్రవక్త అంటాడు, నీ ఇంట్లో ఏముంది? ఒక్క ఒట్టి కొండే, ఆ కొండలో నూనె కూడా లేదు, ఏమీ లేదు. చూడండి, ఎప్పుడైతే దైవ సేవకుని ఆశ్రయించిందో, తనకున్న కరువులో, తనకున్న కొరతలో, తనకున్న అప్పుల బాధలో ఎప్పుడైతే దైవ సేవకుడి దగ్గరికి వచ్చిందో, దైవ సేవకుడు వెంటనే ప్రార్థన చేసి మిగతా వాళ్ళందరి దగ్గర ఆ కుండలు అరువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు తలుపు మూసుకొని ప్రార్థన చేయి, ఆ కుండల నిండా నీ నూనె వస్తుంది, నువ్వు అమ్ముకొని నీ అప్పు తీర్చుకో. దేవుడు అద్భుతం చేయలేదా? చూడండి, కష్టకాలంలో దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన సేవకులు నమ్ముకున్న వారు కృతార్థులు అవుతారంట, ధనవంతులు అవుతారంట. దైవ సేవకుని ఆశ్రయించింది కష్టకాలంలో. అయ్యా ఇక నాకు వేరే దిక్కు లేదు, నువ్వే ఏదో చేయాలి, ఏదో ఒక రకమైన సహాయం నాకు కావాలి. దేవుడు న్యాయం తీర్చాడు. ఆ విధవరాలు పక్షాన దేవుడు న్యాయం తీర్చాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఒక విధవరాలు ఉందండి. ఆ విధవరాలు ఉండే ఊరిలో న్యాయాధిపతి ఎవరంటే ఎవరిని లక్ష్య పెట్టడు, దేవుడు అంటే భయపడడు. చూడండి, మనుషులు ఎవరిని లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. అలాంటి భయంకరమైన ఒక అన్యాయాధిపతి ఆయన దగ్గరికి విధవరాలు వెళ్తే ఎన్నిసార్లు కసురుకున్నాడు. కానీ అలాంటి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయాన్ని కరిగించి ఆమెకు న్యాయం తీర్చిన దేవుడు దివారాత్రులు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు న్యాయం తీరుస్తాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో ఆయన నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దిగులు పడబాకు, అధైర్యపడబాకు, విశ్వాసంతో యేసు ప్రభు పాదాలు పట్టుకో. యేసయ్య ఈరోజు నీ జీవితంలో న్యాయము తీర్చునుగాక, నీకు సహాయం చేయునుగాక, నీకున్న కొరతలన్నీ తీర్చునుగాక, నీకు కృప కలుగునుగాక, నువ్వు సమృద్ధిని చూచుదువుగాక. ఈరోజు నీ కుటుంబంలో సంతోషం సమృద్ధిగా ఉండునుగాక, నీ గిన్నె నిండి పొర్లేటట్టుగా ప్రభు నీ జీవితంలో కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. 103వ కీర్తనలో నుంచి ఈరోజు శుభోచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రాలు. యెహోవా నీతి క్రియలను జరిగించచ్చు, బాధింపబడు వారికి అందరికి న్యాయము తీర్చును. బాధింపబడు వారికి అందరికి న్యాయము తీర్చే దేవుడు మీరయ్యా. ఈ రోజుల్లో బాధలు లేని వాళ్ళు ఎవరు తండ్రి? అనేక మంది రకరకాలైన బాధలతో ఉన్నారు.
నీ బిడ్డలు ఎవరైతే నాయనా ఈ శుభోచనలో పాల్గొన్నారో యేసు నామములో వారికి సంపూర్ణమైన విడుదల కలుగును గాక, వారికి న్యాయము తీర్చబడును గాక, ఈరోజు గొప్ప కార్యం జరుగును గాక, నీ బిడ్డల జీవితంలో విడుదల పొందుదురు గాక, స్వస్థత కార్యం జరుగును గాక, సంపూర్ణంగా వారి బాధలన్నిటిలో వారికి న్యాయము తీర్చబడును గాక, కృప కలుగును గాక. సహాయం చేయండి ప్రభా, నీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా తండ్రి. ఈ శుభోచనలో పాల్గొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థనలు ఏకీభవిస్తున్నా బిడ్డలందరినీ వారి కుటుంబాలు మిక్కిలి దీవించండి. ఈ దినం తండ్రి వారు ఎదుర్కొనే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయాలు తప్పించి పరిపాట్లన్నిటిని మీరు ఆశీర్వదించి మీరే నీతిగల న్యాయాధిపతిగా న్యాయము తీర్చి మీ కార్యాలు జరిగించి బిడ్డలను ఆశీర్వదించమని ఈ శుభవచనం ద్వారా మా జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మన దేశానికి, రాష్ట్రానికి, నాయకులు, అధికారులందరికీ, మనుషులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. సాయంత్రం 7 గంటలకి విజ్ఞాపన ప్రార్థన కూడుకుంటుంది. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగే ఈ విజ్ఞాపన ప్రార్థన సహవాస కూడికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ శుభవచనం మీరు చూడటమే కాదు 10 మందికి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ.